హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. నమస్తే అందరికీ. ఈరోజు ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. అయితే ప్రముఖ హిందీ రచయిత వినోద్ శుక్లాకు జ్ఞాన్పీఠ అవార్డు అనేది కేంద్రం నిన్న ప్రకటించింది. ఆయనకు హిందీ హిందీ రచయితకు సంబంధించిన పురస్కారం ఆయన అందబోతున్నారు. ఇక ఛత్తీస్గఢ్ నుంచి పురస్కారం అందుకున్న తొలి రచయితగా ఆయన పేరు పొందడం జరిగింది వినోద్ శుక్లా. అంటే ఈయన ఒక కవితను రాశారు. అంటే రచనకి గరీబ్ కి కమీజ్ దానికి సంబంధించిన అంశం మీద జ్ఞాన్పీఠ అవార్డు అనేది నాకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక బెంగళూరులో బోని ఇక ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో కోల్కతాపై ఘన విజయం సాధించింది ఆర్సీబీ. ఇక నిన్న జరిగిన ఐపీఎల్ ఆరంభ వేడుక సందర్భంగా కోల్కతా బెంగళూరు సారథులు అజింక్య రహానే అజిత్ పాటిదారులతో కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్ అన్నట్టు ఒక వార్త. ఇక క్రికెట్ ప్రేమికులకు ఫేవరెట్ లీగ్ ఐపీఎల్ శనివారం కోల్కతాలో ఈడెన్ గార్డెన్ లో ఘనంగా ఆరంభమైంది. ఇక బ్యాటర్ల ఆధిపత్యం సాగిన తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ ను ఘన విజయం సాధించింది. ఇక మొదటి అజింక్య రహానే 56, సునీల్ నారాయణ్ 44 రాణించడంతో కేకేఆర్ 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. తర్వాత అనంతరం కోహ్లీ 59 నాట్అవుట్ దాకా ఫిల్ సాల్ట్ 56, తర్వాత రజిత్ పటిదార్ 34 చెలరేయడంతో లక్ష్యాన్ని ఆర్సీబీ 16.2 ఓవర్లలో ఛేదించింది. ఇక మ్యాచ్ కు ముందు ఈడెన్ లో నిర్వహించిన ఆరంభ వేడుకలో ఆకట్టుకున్నాయి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం సెలబ్రిటీలు అందరు కలిసి. ఇక మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగాలు అన్నట్టు నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇక 10,954 పాలనా అధికారులు పోస్టులు మంజూరు చేసిన ఆర్థిక శాఖ. ఇక ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా విధులు, తర్వాత పూర్వ విఆర్ఓలకు అవకాశం ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇప్పటికే వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగింది. తర్వాత ఇక మిగిలిన పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు జరిగే అవకాశాలు అనేది ఉన్నాయి. ఇక గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక గ్రామీణ ప్రజల పేరు సేవలు అందించేందుకు గ్రామ పాలనాధికారి జీపీఓ పేరుతో కొత్త అధికారులకు అందుబాటులో తీసుకురానుంది. ఈ నెల 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన రాష్ట్ర మంత్రివర్గం నియామకానికి ఆమోదం కూడా తెలిపింది. విషయం తెలిసింది. ఇక అందులో భాగంగా 10,954 పోస్టులకు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తర్వాత ఇక భూమి హక్కులు, విద్యార్హత, ఇక ధృవీకరణ పత్రాలు జారీ, విచారణ, పథకాల అర్హత, ఎంపిక, భూ సర్వేలో సహాయం, విపత్తులు, సమాచారం అందించే ప్రభుత్వం శాఖల మధ్య సమన్వయం చేసే కీలక బాధ్యతలు ప్రభుత్వ జీపీఓలను అప్పగించనుంది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే ముందు ఇంకా తెలంగాణలో భూ సర్వే అనేది నిర్వహించబోతున్నారు. ఆ సర్వేకి సంబంధించిన అంశాలు అనేది ఎవరైతే పూర్వ విఆర్ఓలు ఉన్నారో వారికి ఒక అనుభవం అనేది ఉంటుంది. ఏ సర్వే ప్రకారం ఎక్కడ భూమి ఉందని వాళ్ళకు అనుభవం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మళ్ళీ తీసుకునే అవకాశం అనేది ఉందని మనం చెప్పొచ్చు. ఇక మంత్రి పొంగులేటికి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలుపుతున్న రెవెన్యూ సంఘాల ప్రతినిధులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక నిన్న తమిళనాడులోని అఖిలపక్ష సమావేశం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన డీలిమిటేషన్ కి సంబంధించిన అంశాలు అయితే తెలంగాణ సీఎం, కేరళ సీఎం, మరి సీఎంతో పాటు ప్రతిపక్ష నాయకులు అందరూ అక్కడ పాల్గొనడం జరిగింది. ఇక మరో 25 మార్పులు వద్దు అని అఖిలపక్ష భేటీలో పేర్కొనడం జరిగింది. అంటే మరో 25 సంవత్సరాల వరకు డీలిమిటేషన్ అనేది చేయకూడదనేది ప్రతిపాదించారు ఆ అఖిలపక్ష భేటీలో. అయితే 1971 జనాభా ప్రతిపాదన చేసిన స్థానాలు అలాగే ఉంచాలని స్పష్టం చేశారు. తర్వాత ఇక కాదని కేంద్రం ముందుకెళ్తే ఎదుర్కొనేందుకు కోర్ కమిటీ కూడా అన్నట్టు ఒక వార్త. తర్వాత నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో జేఏసీ తొలి భేటీ తీర్మానంగా 4 సీఎంలు సహా వివిధ పార్టీల ప్రతినిధులు కూడా అక్కడ హాజరు కావడం జరిగింది. ఇక తదుపరి భేటీ హైదరాబాద్ లో అదే రోజు బహిరంగ సభ కూడా నిర్వహించే అంశాలు. ఇక సమావేశానికి ముందు శనివారం చెన్నైలో భేటీ అయిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇక బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కేరళ సీఎం పినరాయి విజయ్, ఇక తమిళనాడు సీఎం, తర్వాత ఇక స్టాలిన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, సీఎం రేవంత్ రెడ్డి, ఇక పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అయితే పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పారదర్శకత కొరబడుతుంది. రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం ముందుకెళ్లడానికి ఖండిస్తున్నామని తర్వాత వివిధ రాజకీయ పార్టీ ఉమ్మడి కార్యాచరణ సమితి స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరగాల్సిందేనని డిమాండ్ కూడా చేయడం జరిగింది ఈ కోర్ కమిటీలో. తర్వాత రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ప్రముఖంగా కులంకాశంగా చర్చకే కేంద్ర నిర్ణయాలు తీసుకోవాలని తీర్మానించింది. ఇక జనాభా ఆధారంగా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన నిరసిస్తూ న్యాయమైన పునర్విభజన నినాదంలో శనివారం చెన్నై కేంద్రంగా డిఎంకే ఆధ్వర్యంలో తొలి ఉమ్మడి కార్యాచరణ సమావేశం జరిగింది. తర్వాత ఇక
దీనికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షత వహించారు. ఇక ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, ఇక పినరాయి విజయ్, ఇక భగవంత్ మాన్ సింగ్, పంజాబ్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తో పాటు నుంచి బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ కూడా హాజరవ్వడం జరిగింది ఈ సమావేశానికి. ఒకవేళ డీలిమిటేషన్ చేయాలంటే అది 1971 జనాభా ప్రతిపాదక స్థానాలే ఉంచాలి అని చెప్పారు. తర్వాత ఒకవేళ డీలిమిటేషన్ చేయాలనుకుంటే మళ్ళీ 25 సంవత్సరాలు అన్ని పోస్ట్ పోన్ చేయాలి, తర్వాతే డీలిమిటేషన్ చేయాలని వాళ్ళు ఈ కమిటీ అనేది ప్రకటించడం జరిగింది. తర్వాత ఇక దక్షిణాదికి తీవ్ర నష్టం, ఇక పునర్విభజన చేసే పక్షంలో లోక్సభ పెరుగునున్న సీట్లు మహారాష్ట్రానికి 33% ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. ఇక లోక్సభ సీట్ల సంఖ్యను జనాభా ప్రతిపాదకన పునర్విభజిస్తే అది దక్షిణాది రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. మేము దాని ఎట్టి పరిస్థితులను అంగీకరించబోం, ఎందుకంటే అది దక్షిణాది రాష్ట్ర రాజకీయ గుర్తింపు అవుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం భాజపా పునర్విభజన ప్రక్రియను తప్పనిసరిగా చేయాలనుకుంటే లోక్సభ పెరుగునున్న సీట్లకు సంబంధించిన అంశాలనేది పేర్కొని మరో 25 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేయాలని స్పష్టీకరణ చేశారు. తర్వాత సమన్వయ స్ఫూర్తికి విముఖతం, ఇక చెన్నై సదస్సులో కేటీఆర్ ఆందోళన. తర్వాత ఇక రోడ్డు నిర్మాణంపై డి అంటే డి, కాంగ్రెస్ పాలనలో పనులన్నీ ఆగిపోయాయి. ఇక హరీష్ ప్రశాంత్ రెడ్డి, ఇక బీఆర్ఎస్ హయాంలో అధ్వానంగా రహదారులు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక మంత్రి సమాధానానికి నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్, ఇక సభ హక్కుల నోటీసులు ఇచ్చిన విపక్షం. ఇక రాష్ట్రంలో రోడ్డు నిర్మాణంపై శనివారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వాడివేడి చర్చ జరిగింది. ఇక బీఆర్ఎస్ సభ్యులు మంత్రి కోమటిరెడ్డి మధ్య ఓ దశలో వాగ్వాదం నెలకొంది. ఇక రోడ్డు పనులపై చర్చ సందర్భంగా మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలో మాట్లాడుతూ హాయంలో ప్రారంభించిన రహదారి పనులు ఎక్కడికెక్కడ ఆగిపోయాయి విమర్శించారు. గుత్తేదారులు బిల్లులు చెల్లించలేదని వారు పనేలా చేస్తారని ధ్వజమెత్తారు. అసలు బీఆర్ఎస్ హయాంలో రహదారులు పట్టించుకోలేదని రోడ్లు భవన శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు అన్నట్టు ఒక వార్త. ఇక రుణమాఫీ, రైతు రుణమాఫీపై చర్చ. ఇక రూపాయలు 2 లక్షల లోపు రుణమాఫీ చేశాం తుమ్మల, ఇక ఆపై ఉన్న రుణాలు మాటేమిటి అని హరీష్ రావు ప్రశ్నించడం జరిగింది. ఇక రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని అదనపు డీసీపీ దుర్మరణం. ఇక 4 రోజుల క్రితమే పదోన్నతి, ఇక విధులు చేరకుండానే మృత్యువాత అన్నట్టు వార్త చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాగలి బహుకరిస్తున్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, ఇక చిత్రంలో మాజీ మంత్రి కుప్పుల హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పార్టీ నాయకులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ భాజపాలతో ఆనా పైసా పని కాలేదు. ఇక ఈ విషయంపై తెలంగాణ సమాజం ఆలోచించాలి. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్య. ఇక లోక్సభలో ఎన్నికల్లో 8 మంది భాజపా, 8 మంది కాంగ్రెస్ సభ్యులు ప్రజలకు గెలిపిస్తే తెలంగాణకు ఆనా పైసా పని కూడా కాలేదని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి భరోసా ఎంపీలను పార్లమెంట్ కు పంపించి ఉంటే కోట్లాడి మా హక్కులను కాపాడడానికి అవకాశం ఉండేదన్నారు. మన దగ్గర ఎంపీలు బలం ఉంటే కేంద్రం మీద ఒత్తిడి చేసి రాష్ట్రాన్ని బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కైనా ఈ దిశగా సమాజం ఆలోచన చేయాలి అని తెలిపారు. తెలంగాణ ప్రధాన శత్రువు కాంగ్రెస్ అని కేటీఆర్ పునరుద్ధరించారు. ఇక రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికటి ఆధ్వర్యంలో ఈ సభని నిర్వహించడం జరిగింది. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలను ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ ఉందాం. ఇక చెన్నైలో జరిగిన జేఏసీ సమావేశంలో సీఎంలు స్టాలిన్, రేవంత్ రెడ్డి, విజయన్, భగవంత్ మాన్, ఇక కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్, మహేష్ కుమార్ తదితరులు ఇక రేవంత్ రెడ్డిని శాలువాతో సన్మానిస్తున్న స్టాలిన్ అన్నట్టు ఒక వార్త. ఇక 25 ఏళ్లు వాయిదా వేయాలి, ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే అది 25 ఏళ్లు వాయిదా వేయాలి, లేకుంటే 1971 జనాభా ప్రతిపాదకన ఆ సీట్లు అనేది పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఇక ప్రస్తుత లోక్సభ సీట్లు యథాతథంగా ఉంచాలి, పునర్విభజన న్యాయ సమ్మతిగా జరగాలి. తర్వాత ఇక దక్షిణాది రాష్ట్రాలకు శిక్షించేలా ఉండకూడదు, బాధిత రాష్ట్రాల పార్టీలో అఖిలపక్ష జరపాలి. ఇక ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలి. చెన్నైలో సమావేశమైన జేఏసీ తీర్మానంలో డిమాండ్ చేశారు. ఇక స్టాలిన్ పిలుపునకు భారీ స్పందన. ఇక 3 రాష్ట్రాల సీఎంలు, పలు పార్టీ నేతలు కూడా హాజరవ్వడం జరిగింది. తర్వాత రాజకీయ న్యాయ కార్యక్రమాలకు నిపుణుల కమిటీ, తర్వాత పునర్విభజన వ్యతిరేక పార్టీ ఎంపీలతో కోర్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక తదుపరి భేటీ హైదరాబాద్ లో జరపాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు బహిరంగ సభ కూడా నిర్వహించే అవకాశం ఉంది హైదరాబాద్ లో. అయితే జీడిపికి మన వాటా 36%, అంటే దక్షిణాది రాష్ట్రాలకు వాటా అనేది 30% వాటా ఉంది. జనాభాను నియంత్రించాం, ఆయన శిక్షిస్తున్నారు కేటీఆర్. ఇక బీజేపీపై విషం కక్కడమే వారి ఎజెండా, కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకా స్టాలిన్ నిర్వహించింది దొంగల ముఠా భేటీ అని ప్రకటించడం జరిగింది. ఈ లిక్కర్ దందాలో దొరికినోళ్లే పాల్గొన్నారు అన్న బండి సంజయ్ వ్యాఖ్య. ఇక రాజకీయ గళం కోల్పోతాం, ఒకవేళ
ఇప్పుడు ఏదైతే 2026 జనాభా ప్రతిపాదకన చేస్తే మన రాజకీయ అంటే మన సీట్లు అనేది తగ్గుతాయి, ఎంపీ సీట్లు అనేది తగ్గుతాయి. అయితే రాజకీయ గళం అనేది మనం పార్లమెంట్ లో కోల్పోతామని వ్యాఖ్యానించడం జరిగింది. ఉత్తరాది ముందు ద్వితీయ శ్రేణి పౌరులవుతాం, ఇక అడ్డుకోవడానికి దక్షిణాది ఐక్య పోరాటం చేయాలని మరో 25 సీట్లు పెంచుతుంది. ఇక ఉన్న సీట్లతో పునర్విభజన రాష్ట్రమే యూనిట్, అక్కడ జనాభా ఆధారంగా సీట్లు హద్దులు, ఇక 50% పెంచే మాకు 33 సీట్లు ఇవ్వాల్సిందే. ఇక వాటిని దక్షిణాది ప్రో రేటా ప్రకారం పెంచవచ్చు. జనాభా ఆధారంగా పునర్విభజన వ్యతిరేకం. ఇక జేఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. తర్వాత ఇక 10,954 రెవెన్యూ శాఖలో కొత్త పోస్టులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గ్రామ పాలనాధికారుల పేరు ఇక దాదాపు 6,000 పోస్టులు వీఆర్ఏలకు అవకాశం అనేది ఇవ్వనుంది. తర్వాత ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి మిగిలిన ఆ పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. అంటే ప్రస్తుతం ఉన్న అంతకుముందు ఎవరైతే వీఆర్ఓలు ఉన్నారో వాళ్ళకు 6,000 దాకా పోస్టులు అనేది వారికి అవకాశం ఉన్నట్టు ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది. మిగతా పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి ద్వారా ఆ పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. అయితే రెవెన్యూ శాఖ గ్రామ స్థాయిలో పాత పరిపాలన వ్యవస్థ పటిష్టం చేయడానికి మార్గం సుగమైంది. ఇక ప్రజలు అందుబాటులో ఉండే వ్యవహారాలు చూసిన గ్రామ రెవెన్యూ అధికారి ఇక వీఆర్ఓ కొంతమంది మళ్ళీ రెవెన్యూ వ్యవస్థలో తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా రెవెన్యూ వ్యవస్థలో 10,954 పోస్టులకు గాను ఈ పోస్టులకు గ్రామ పాలనాధికారులకు గాను రణం చేసింది. ఈ పోస్టులకు త్వరలోనే భర్తీ చేసే ప్రక్రియ అనేది ప్రభుత్వం అనేది మొదలు పెట్టిందని మనం చెప్పవచ్చు. ఇక ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ శ్రేణులకు జరిగిన సమావేశంలో కేసీఆర్ నిన్న మాట్లాడడం జరిగి తెలంగాణ సంపాదనపై గుట్ట నక్కల్లా కనీసారు అన్న ఇక కేసీఆర్ ఇక మంచిగా పాలన చేయాలంటే చంద్రబాబు రావాలట. ఇక ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడా? నన్ను ఓడించి ఇప్పుడు కేసీఆర్ అన్న అంటే ఎలా? ఇక కత్తి ఒరికిచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎట్లా? ఇక పాలకుడిని ఎన్నకుటెప్పుడు ఆలోచించాలి. ఇక ఆవేదనలు సన్నాసులు దద్దమాలన్నా ఇక ఎవరైనా నాకు వ్యక్తిగత కోపం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక బీజేపీ 8, కాంగ్రెస్ 8 ఎంపీ సీట్లు వాళ్ళు ఏకానా అయినా తెచ్చారా? పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే రాష్ట్ర హక్కులకు కాపాడుకునేవారు. ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదు. కేసీఆర్ ఎప్పటికీ ఉండరు. అందరూ ఒక్కొక్క కేసీఆర్ తయారై తెలంగాణను కాపాడాలని కేసీఆర్ పిలుపునిచ్చడం జరిగింది. తర్వాత ఇక వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ అవార్డు అనేది నిన్న కేంద్రం ప్రకటించింది. ఇక దీవార్ మే ఏక్ ఖిడ్కీ నవలకు ఛత్తీస్గఢ్ నుంచి పురస్కారానికి ఎంపికైన తొలి సాహిత్య వేత్త. ఇక జ్యూరీలో సభ్యుడిగా ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి ఏ కృష్ణారావు అన్నట్టు ఒక వార్త అని చూస్తున్నాం. ఈయన చాలా నవలలు కూడా రాయడం జరిగింది. ఇక గరీబ్ కి కమీజ్ అన్నట్టు, తర్వాత దీవార్ మే ఏక్ ఖిడ్కీ థీ అన్నట్టు చాలా నవలలని రాయడం జరిగింది. గుర్తించి వినోద్ కుమార్ శుక్లకు జ్ఞానపీఠ అవార్డు అనేది దక్కడం జరిగింది. తర్వాత ఇక జస్టిస్ వర్మపై విచారణ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఆదేశాలు జారీ చేసిన సిబిఐ కన్నా ఇక సమగ్ర విచారణ త్రిసభ్య కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కమిటీలో పంజాబ్, హిమాచల్, జేసీ, కర్ణాటక న్యాయమూర్తులు కూడా ఉన్నట్టు వార్త. తర్వాత ఇక జేసీ నిర్ణయానికి వీడియో క్లిప్పింగే కారణం. ఇక వర్మపై వదంతులు వ్యాప్తి. సుప్రీం ఇక 2018లోనూ వర్మపై ఆర్థిక నేరం కేసు. ఇక రుణం 97.85 కోట్లు దుర్వినియోగం. ఇక జస్టిస్ వర్మ ఇంట్లో డబ్బులు కట్టాలు దొరకలేదని నేను చెప్పలేదు, ఢిల్లీ ఫైర్ డీజీ అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. అది ఎంతవరకు నిజమో అది ఇంకా విచారణ జరిపినాకనే స్పష్టం అవుతుంది. నోట్లు కట్టాలనేది ఉన్నాయి అంటున్నారు, కానీ అది ఎంతవరకు నిజము, ఆ నోట్లు కట్టాలు ఉన్నా నిజమేనా, తర్వాత ఎన్ని కోట్లు ఉన్నాయి అనే కోణం దర్యాప్తు జరిపిన తర్వాత, విచారణ జరిపిన తర్వాతనే అది బయటపడే అవకాశాలు అనేది ఉన్నదని. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ సలహాలను నేను స్వీకరిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక నీరుడు నిండుగా నీళ్లు నేడు ఎందుకు కన్నీళ్లు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నాగలి బహుకరిస్తున్న మాజీ ఎమ్మెల్యే కూరుకంటి చందర్ అన్నట్టు ఒక వార్త. ఇక మొన్నటి దాకా లేని నీటి కోసం ఇప్పుడు ఎట్లా వచ్చాయి ప్రాజెక్టులు, ఇప్పుడు ఎందుకు ఎండిపోయినాయి, ఈ ప్రభుత్వం కరెంటు నీళ్లు ఎందుకు ఇస్తలే, కేసీఆర్ ఇప్పుడే రావే అంటున్నారు. కర్తోనికొచ్చి యుద్ధం ఇంకోనికి చేయమంటే ఎట్లా. ఇక తెలంగాణ ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఆగం పట్టించేందుకు కొందరు రెడీగా ఉంటారు. యువత జాగ్రత్త ఉండాలి, కుట్రాలను పసిగట్టాలి, రాష్ట్రానికి కాపాడుకోవాలి అని కేసీఆర్ ప్రకటించారు. ఇక
పొరపాటు జరిగితే జీవితకాలం దుఃఖమే. టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక పంటలు ఎండిన రైతులు బాధలు చాటేందుకు మాజీ ఎమ్మెల్యే చందర్ ఆధ్వర్యంలో పాదయాత్ర. రామగుండం నుంచి ఎర్రబెల్లి వరకు 180 కిలోమీటర్ వెంట నడిచి 200 మంది నేతలు కార్యకర్తలు. ఇక తెలంగాణ జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించాలి లేని వాటి న్యాయపథం ఎంతో నష్టం చేసింది. వాళ్ళ తెలివి తక్కువ వతనాన్ని ఉద్యమ కాలంలో దద్దమ్మలు సన్నాసులు అని సమాజం తరపున ప్రశ్నించారా? వ్యక్తిగత కోపం ఎందుకు ఉంటుందని కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు శ్రేయస్సును పరిగణనలో తీసుకొని ప్రభుత్వాలు పనిచేయాలి. అదే తప్ప వాటిని ఖర్చులు లింకు పెట్టే ఆలోచన చేయడం తప్పు. తెలంగాణకు సాగు తాగు నీళ్లు అవసరం. అందుకు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుకు వెనుకాడకుండా ప్రజలు మంచి నీళ్లు, వ్యవసాయానికి సాగు నీళ్లు అందించాల్సిందని కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక 25 ఏళ్లు పునర్విభజన వద్దు, కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాల డిమాండ్. ఇక జనాభా ప్రతిపాదకన డిలిమిటేషన్ పై ఐక్య పోరు అన్నట్టు వార్త. ఇక డిఎంకే సారథ్యంలో జేఏసీ తొలి భేటీ. ఇక పాల్గొన్న తెలంగాణ, కేరళ, పంజాబ్ సీఎం రేవంత్, విజయానికి కమాన్. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇక సహా 14 మంది పార్టీ నేతలు కూడా పాల్గొనడం జరిగింది. తర్వాత కేంద్రం బలవంతంగా డిలిమిటేషన్ చేపడితే ప్రతిఘటించాలని నిర్ణయం. ఇక వచ్చే నెలలో హైదరాబాద్ లో భేటీ మరి బహిరంగ సభ కూడా నిర్వహించే అవకాశం. ఇక డిఎంకే అధినేత స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన భేటీలో కేరళ, తెలంగాణ, పంజాబ్ సీఎంలు, కేటీఆర్ ముఖ్య నేతలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ప్రజాస్వామ్య నియంతృత్వంగా మారదు. ఇక దశాబ్దాలుగా దక్షిణాదిపై కేంద్రం వివక్షిత. డిలిమిటేషన్ లో ప్రమాదం. ఎంపీ స్థానాలు యథాతథంగా ఉంచి ఎమ్మెల్యే సీట్లు సంఖ్య పెంచాలి. ఆర్థిక ప్రగతి పాలన. ఇక అభివృద్ధి ఆధారంగా డిలిమిటేషన్ చేయాలి. మన హక్కుల కోసం ఇప్పుడు పోరాడకపోతే చరిత్ర క్షమించదు. ఇక దక్షిణాది రాష్ట్రాల భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాక్య. ఇక దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీ 36% సహకారం అందిస్తున్నాం. కేవలం 19% జనాభాని కలిగి ఉన్నాం. అందులో వాటిని పార్లమెంట్ లో 36% ప్రాతినిధ్యం ఇవ్వాలి. రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత రైతులకు రుణమాఫీ ముగిసిన కథ. ఇక అర్హులందరికీ ఇచ్చినాం, ఇక ఇచ్చేదేం లేదు. అసెంబ్లీలో మంత్రి తుమ్మల సంచలన ప్రకటన. ఇక రుణమాఫీ పూర్తి చేసేదాకా వదిలిపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం. సీఎం రేవంత్ ను కాంగ్రెస్ నేతలు ఇక ఎక్కడెక్కడ నిలదీయాలి. హరీష్ రావు ఇక అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాక్ అవుట్ అన్నట్టు వార్త. అంటే నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఏం ప్రకటించారంటే 2 లక్షలపై ఉన్న వారికి రుణమాఫీ ఇక చేయబోమని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక జీపీఓల పాలన 10,954 గ్రామాల పాలన ఆఫీసర్లు భర్తీకి సర్కారు నిర్ణయం. ఇక విఆర్ఓల నుంచి ఆప్షన్లు తీసుకునే అవకాశం ఉంది. ఇక త్వరలోనే భూమి సర్వే కూడా జరగనంటూ ఒక వార్త అనేది మనం చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈరోజు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు అనేది కామెంట్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక సాక్షి పేపర్ కి సంబంధించిన తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక శుక్లాకు జ్ఞానపీఠిక. ఛత్తీస్గఢ్ చెందిన ప్రఖ్యాతి హిందీ రచయిత వినోద్ శుక్లాకు 59వ జ్ఞానపీఠ అవార్డు ఎంపికయ్యారు అన్నట్టు చూస్తున్నాం. ఇక తాత్కాలిక హోదా రద్దు. ఇక క్యూబా, హైటీ, నికరాగ్వా, వెనెజులా చెందిన 5.32 లక్షల మంది గల చట్టపరమైన రక్షణలను రద్దు చేస్తున్నట్లు అమెరికా తెలిపింది. తర్వాత ఇక 25 ఏళ్ల వరకు పునర్విభజన వద్దు అని నిన్న జరిగిన తమిళనాడులో అఖిలపక్ష సమావేశంలో నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశం డీలిమిటేషన్ కి సంబంధించిన వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. 25 ఏళ్ల వరకు పునర్విభజన అనేది చేపట్టవద్దు అని కేంద్రానికి స్పష్టం చేశారు. తర్వాత ఇక ఇప్పటిదాకా లోక్సభ స్థానాల సంఖ్య యథాతథంగా ఉండాలి. కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాల జేఏసీ డిమాండ్ ఏకగ్రీవం తీర్మానం. ఇక చెన్నైలో తొలి భేటీ. ఇక 3 సీఎంలు 14 పార్టీ నేతలు కూడా హాజరవ్వడం జరిగింది. ఇక అందరి ఆమోదంతో పారదర్శకంగా మాత్రమే పునర్విభజన జరపాలి. ముందుగా అన్ని రాష్ట్రాల పార్టీలు చర్చించి ఒప్పించాలి. తర్వాత జనాభా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపాదకంగా తీసుకోరాదని స్పష్టం చేశారు. తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా రాజ్యాంగ సవరణ పునర్విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానాలు కేంద్రానికి అందజేత. తర్వాత ఇక ప్రధాని మోదీకి ఉమ్మడిగా విజ్ఞాపన పత్రాలు ఇవ్వనున్న ఎంపీలు. ఇక హైదరాబాద్ లో జేఏసీ 2వ భేటీ మరియు భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసే అవకాశం. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో జరిగిన జేఏసీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రులు పినరయి విజయన్, ఇక రేవంత్ రెడ్డి, భగవంత్ మాన్, ఇక కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయానిధి, ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కేటీఆర్ తదితరులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఐక్యంగా పోరాడడం బీజేపీని అడ్డుకుందాం. ఇక జనవా తమాషాలో చేపడితే దక్షిణాది రాష్ట్రాలు గళం కోల్పోతాం. రేవంత్ రెడ్డి ఇక తర్వాత సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహిద్దామని ప్రతిపాదన. ఇక దక్షిణాదిపై వివక్ష మరింత పెరిగింది. దేశాన్ని నడిపిస్తున్న రాష్ట్రాలను అన్యాయం. కేటీఆర్ ఇక జనవా
తామాషాతో డీలిమిటేషన్ నియంత్రితపు అడుగులు అన్నట్టు ఒక వాక్య. ఇక 1971 జనాభా లెక్కలే ప్రతిపాదక కావాలి. ఇక పునర్విభజనపై ప్రధాని మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేక, అలాగైతే అన్ని రాష్ట్రాలకు లోక్సభ సమాన ప్రాతినిధ్యం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. ఇక నియోజకవర్గాల పునర్విభజనతోనే కాదు, మరే విషయంలో ఏ ఒక్క రాష్ట్రానికి కూడా, ఒక్క ప్రాంతానికి కూడా మోదీ ప్రభుత్వం అన్యాయం జరగనివ్వదని హామీ ఇస్తూ ఉన్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తర్వాత తెలంగాణ సంపాదనపై గుంట నక్కల్లా కనేశారు. ఇక బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు వాక్య. ఇక ఇక్కడ ఎన్డీఏ కూటమి రావాలంటూ కొందరు రాతలు. ఇక ఏపీలో కూటమి కట్టకుండా చంద్రబాబు అధికారంలో వచ్చేవారా? ఇక ఆగం చేసే కుట్రల పట్ల యువత అప్రమత్తం ఉండాలి. రాబోయే రోజుల్లో మళ్ళీ ఉంటుంది కానీ అధికారంలో వస్తామని కేసీఆర్. ఇక ఎర్రబల్లి గోదావరి కన్నీటి గోస పాదయాత్ర ముగింపు సమావేశంలో వాక్య. తెలంగాణ సంపాదన మీద గుంట నక్క మాదిరిగా అందరూ కనేశారు. ఇక ఇప్పుడు ఉన్న పాలకులు సరిగా పనిచేస్తలేరట. ఇక మంచిగా పాలన చేయాలంటే చంద్రబాబు రావాలంట. తెలంగాణలో వచ్చే ఎన్నికలు ఎన్డీఏ కూటమి అధికారంలో రావాలని కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నాయి. కూటమి కట్టకుండా చంద్రబాబు అక్కడ ఏపీలో మళ్ళీ అధికారంలో వచ్చేవాడా? అలాంటి వారిలో ఏవో అద్భుత శక్తులు ఉన్న వారికి మనకు చూపే కుట్రలు జరుగుతున్నాయి. తెలంగాణకు ఆగం చేసేందుకు కొందరు ఎప్పుడుగా రెడీగా ఉంటారు. ఇక వీరి వల్ల తెలంగాణ యువత అప్రమత్తంగా ఉండాలి. ఒక పొరపాటు జరిగిన జీవితకాలం దుఃఖమే తప్పదు. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. ఇక గోదావరి కన్నీటి గోస పేరిట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో రామగుండం నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు ఈ నెల 17న ప్రారంభమైన 180 కిలోమీటర్ శనివారం ముగిసి ఈ సందర్భంగా పాదయాత్ర వచ్చిన పార్టీ నేతృత్వ కార్యక్రమంలో ఎర్రబెల్లి ఫామ్ లో కేసీఆర్ సమావేశమై మాట్లాడారు. తెలంగాణ నుంచి బీజేపీ కాంగ్రెస్ పార్టీల తరపున 8 మంది గెలిచిన ఏకటానా పని జరగలేదు. బీఆర్ఎస్ ప్రతినిధులు పార్లమెంటు పంపిస్తే కోట్లాడి మన హక్కులను సాధించుకునే వాళ్ళు ఈ దశగా ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని ఆయన పిలుపునిచ్చడం జరిగింది. ఇక వెన్నువిరిచిన వర్షం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గాలి దుమారం. ఇక వడగండ్ల వాన తీవ్రంగా దెబ్బతిన్న వరి, మొక్క, మామిడి పంటలు. జగిత్యాల జిల్లాలో 5,350 ఎకరాలు పంట నష్టం జరిగినట్టు వార్త. తర్వాత ఇక కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో వరి, మొక్కజొన్న, మిర్చి, కూరగాయల పంటలపై అధిక ప్రభావం. ఇక పంట నష్టం అంచనా వేస్తున్న అధికారులు. ఇక కోనరావుపేట గాలివాన వడగండ్ల పడిపోయిన మొక్కజొన్న అన్నట్టు ఇక్కడ ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. ఇక 2 లక్షల పైన రుణమాఫీ లేదు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల లోపు రుణమాఫీ చేసినాం. ఇక అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన. ప్రభుత్వం మాట తప్పిందంటూ సభ నుంచి బీఆర్ఎస్ వరకు వాకౌట్. ఇక రుణమాఫీపై కాంగ్రెస్ మోసం బట్టబయాలు. హరీష్ రావు ధ్వజం అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక రైతు రుణమాఫీ ప్రభుత్వం నిర్ణయం 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ, 2 లక్షల పైన మాఫీ లేదు. ఇక కుటుంబానికి 2 లక్షలపై రుణం ఉన్న వాటిని మాఫీ చేస్తామని ఇలాంటి కుటుంబాలకు 25 లక్షలు ఉన్నట్టు మాకు వివరాలు అందాయి. ఆయా కుటుంబాలకు 20,616 కోట్లు జమ చేశాం. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాల గందరగోళంపై రైతులు గందరగోళం చేయదు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇక వ్యవసాయ అనుసంధాన రంగాల్లో పశు సంవర్ధక శాఖ పద్దులపై శనివారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా తుమ్మల ఈ వ్యాఖ్యలపై చేశారు. ఎమ్మెల్యే హరీష్ రావు, పాడి కౌశిరెడ్డి, కొనమనేని సంబరీశ్వరరావు బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారు అసెంబ్లీ నుంచి. తర్వాత ఒక్కరోజే 1000 గోల్డ్ కార్డులు. ఇక $500 కోట్లు సంపాదించామని అమెరికా వాణిజ్య మంత్రి ప్రకటన. ఇక అమెరికాలో నివాసంలో పాటు అంతిమంగా పౌరసత్వాన్ని కూడా వీళ్ళు కల్పిస్తున్నట్టు ప్రవేశపెట్టిన గోల్డ్ ప్లస్ కార్డును డిమాండ్ కాగా పెరుగుతుంది. వాణిజ్య మంత్రి హోవాల్డ్ లుట్నక్ ప్రకటించారు. ఒక్క రోజులోనే ఏకంగా 1000 గోల్డ్ కార్డులు అమ్మాం, మొత్తం $500 కోట్లు సంపాదించాం అంటూ సంబరపడిపోయారు. ఇక 10 లక్షల కార్డులని 5 లక్షల కోట్లు సమీకరించడమే లక్ష్యంగా ప్రకటించారు. ఇక శాటిలైట్ ఇంటర్నేషనల్ గేమ్ చేంజర్. ఇక డిజిటల్ అంతరాలు తగ్గామంటున్న భారతీయులు ఈ సేవల వెంటనే కావాలంటున్న 91% మంది. ఇక ప్రభుత్వం చౌకగా అందించాలన్న 39% మంది. ఇక ప్రకృతి విపత్తి సమయంలో సమస్యలు రావచ్చని అనుమానం. ఇక లోకల్ సర్కులర్ సర్వేలో వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక డయాబెటిక్ సంబంధించిన ఒక మందు అనేది కనిపెట్టారు. ఇక ఒక్కో మందు ఒబిసిటీ, షుగర్ అవుట్ అంట. ఇక ఏకకాలంలో రెండింటిని నియంత్రించే మౌంజారో ఇంజెక్షన్ మన దేశంలో అందుబాటులోకి వచ్చినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఉభయకాలంతో పాటు మధుమేహాన్ని ఏకకాలంలో నియంత్రించగల ఔషధం అందుబాటులో వచ్చింది. ఇక అమెరికా చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఏలీ లిల్లీ మౌంజారో
పేరిట ఔషధాన్ని తాజాగా మా భారత మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఇప్పటికే అమెరికా, యూరోప్ దేశాల్లో గుర్తింపు పొందిన ఈ ఔషధం అనేక మంది బాధితులు ఆశారీక కాగలదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక గ్రాండ్ గా ఐపీఎల్ ఆరంభం. ఇక ఐపీఎల్ 18 ఆటస్థంగా ప్రారంభమైంది. ఇక కోల్కతాలో ఈడెన్ గార్డెన్ లో శనివారం జరిగిన ఈ సెరమనీలో శ్రేయా ఘోషాల్ పాటలు, దిశా పటాని డాన్సులతో పాటు షారుఖ్ ఖాన్ తన ట్రెండ్ మార్కెట్ స్టెప్లతో ఆరాధించారు. ఇక రింకు సింగ్, విరాట్ కోహ్లీతో కలిసి చేసిన డాన్సులు ఫ్రాన్స్ లకు కట్టి పాడేశాయి. ఇక మొదటి మ్యాచ్ ఆర్సీబీ కేఆర్ఆర్ మధ్య జరగగా 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్ తలపడుతున్నాయి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక డీలిమిటేషన్ పై శనివారం చెన్నైలో జరిగిన మీటింగ్ లో పాల్గొన్న సీఎం స్టాలిన్, రేవంత్ రెడ్డి, పినరాయి విజయ్, భగవంత్ మాన్, లీడర్లు డీకే శివకుమార్, మహేష్ కుమార్ గౌడ్, కేటీఆర్ అన్నట్టు ఒక వార్త. ఇక 25 ఏళ్ల దాకా డీలిమిటేషన్ వద్దు అని ఈ కమిటీ అనేది కోర్ కమిటీ అనేది నిర్ణయించడం జరిగింది. అయితే జనాభా ప్రతిపాదికన చేపడితే ఒప్పుకోం, చేస్తే ఎంపీ సీట్ల సంఖ్యను మార్చొద్దు, హద్దులే మార్చాలి. ఇక ఒకవేళ ఎంపీ సీట్లు పెంచితే లోక్సభ సౌత్ వాటా 33% ఉండాల్సిందే. తర్వాత కేంద్రానికి తెలిసి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాది అన్యాయానికి చేస్తే ఊరుకోమిక, ఇప్పటికే నిధులు పన్ను చెల్లింపులో కోత. ఇక రాష్ట్ర రూపాయి ఇస్తే 31 పైసలు మాత్రమే వెనక్కి. ఇక అదే యూపీకి రూపాయలు 73 పైసలు, బీహార్ కు రూపాయలు 22. ఉత్తరాది గౌరవిస్తాం కానీ దక్షిణాది హక్కులపై రాజీపడబోమని వెల్లడి. ఇక చెన్నై ఫేర్ డీలిమిటేషన్ మొదటి జేఏసీ మీటింగ్ లో ప్రసంగం. ఇక హాజరైన 4 రాష్ట్రాల సీఎంలు, లీడర్లు. ఇక న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఇంకా దక్షిణాది రాష్ట్రాలకు డేంజర్ బెల్, కేరళ సీఎం పినరాయి విజయ్. ఇక సీట్ల సంఖ్యలో తగ్గించుకోమిక, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఇక ఉత్తరాదిన సీట్లు పెరిగినా మాకు అన్యాయమే. ఇక పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్. తర్వాత ఇక వచ్చే నెలలో హైదరాబాద్ లో సదస్సు మరియు భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం. ఇంకా ఫేర్ డీలిమిటేషన్ 2వ సదస్సు వచ్చే నెలలో హైదరాబాద్ నిర్వహిద్దామని మీటింగ్ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మన పోరాటానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్దామనే విషయంలో ఈ సదస్సులో చర్చిద్దాం. పునర్విభజనలో నష్టపోయే రాష్ట్రాల హక్కుల రక్షణకు భారీ బహిరంగ సభకు నేను ఏర్పాటు చేస్తా అని చెప్పారు. దక్షిణ భారతదేశానికి చెందిన అన్నదమ్ములు, అక్క చెల్లెలు మన హక్కుల రక్షణకు కలిసి రావాలి విజ్ఞప్తి చేశారు. ఇక జాతీయ స్థాయిలో సమన్వయ కార్యాచరణ కోసం ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇక నియోజకవర్గాల పునర్విభజనపై అందరికీ ఏకతాటి పైన తెచ్చి తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రత్యేకాభినందనలు తెలియజేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. ఇప్పుడు మాట్లాడకపోతే చరిత్ర క్షమించదు. ఇక డీలిమిటేషన్ విధానంలో దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తు నాశనం అవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించేలా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ చేపడితే ఊరుకోమని, ఇక్కడ ప్రజలు భాగస్వామ్యం ఐక్యంగా పోరాడతామని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి తెలిసి చెప్పారు. ఇక జనాభా ప్రతిపాదన పేరట విధానంలో లోక్సభ నియోజకవర్గ సీట్లు ఎట్టి పరిస్థితుల్లో పెంచదు. ఇలా పెంచితే దక్షిణాది రాష్ట్రాల తీరాన్ని న్యాయం జరుగుతుంది, దీనికి సహించేది లేదు. ఇక 25 ఏళ్ల పాటు ఎంపీ సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు చేయదు. డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలనుకుంటే సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా రాష్ట్రాలు, నగరాలు, గ్రామాలు జనాభా ఆధార హద్దులకు మాత్రమే మార్చాలి అని డిమాండ్ చేశారు. ఇక శనివారం చెన్నై, తమిళనాడులో స్టాలిన్ అధ్యక్షన ఫేర్ డీలిమిటేషన్ ముందు మొదటి జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ జరిగిందని ఒక వార్త. తర్వాత ఇక 10,953 గ్రామ పాలనాధికారులు పోస్టు మంజూరు. ఇక ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. ఇక జీపీఓలకు ఇప్పటికే 6,000 మంది పాత విఆర్ఓ అఫ్సర్లు. ఇక మిగిలిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇక నింపే ఛాన్స్. ఇక గ్రామాలు, ఇక రెవెన్యూ సేవలో త్వరలోనే అన్నట్టు వార్త చూస్తాం. ఇక రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వీరిని గ్రామ పాలన ఆఫీసర్ గా పిలువనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వీఆర్ఏలుగా పనిచేసిన వారి నుంచి ఆప్షన్ తీసుకోవాలని వారి గ్రామ పాలనా అధికారి నియమించుకున్నారు. ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ ఆర్థిక శాఖ కోరింది. ఇప్పటికే ఇతర శాఖలో విలీనమైన వీఆర్ఏల నుంచి రెవెన్యూ శాఖ ఆప్షన్ తీసుకోనుంది. ఇందులో 7,000 లోపు జీపీఓలు చేసేందుకు ముందుకొచ్చారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాతగా 5 లక్షల మైగ్రెంట్ల హోదా రద్దు. ఇక అమెరికా ఉంటున్న 4 దేశాల వలసదారులకు ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. తర్వాత త్వరలో వారిని సొంత దేశాలకు పంపుతామని ట్రంప్ అనేది ప్రకటించారు. తర్వాత క్యూబా, హైటీ, నికరాగ్వా, వెనెజులా దేశాలపై ఎఫెక్ట్. ఇక సర్కారు నిర్ణయంపై ఫెడరల్ కోర్టులో దావాలు. ఇక అమెరికా చట్టాలకు కట్టబడి ఉండండి కేంద్రం ప్రకటన. ఇక గోల్డ్ కార్డులకు మస్తు గిరాకీ. ఇక ఒక్క రోజులే 1000 కార్డులు సెల్. ఇక 5 లక్షల డాలర్లు, మొత్తం 43,000 కోట్లు ఇన్కమ్ వచ్చినట్టు ఒక వార్త చూస్తున్నాం.
ఇక జడ్జి ఇంట్లో నోట్ల కట్టలపై సుప్రీంలో ప్యానెల్ తో ఎంక్వైరీ. ఇక ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన సిజై ఇప్పటికీ నివేదిక ఇచ్చిన ఢిల్లీలో సిజై. సుప్రీంకోర్టు వెబ్సైట్ లో ఫోటోలు వీడియోలు అప్లోడ్ అన్నట్టు ఒక వార్త చూస్తుండగా, ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే నేనెక్కడికి రావాలి, కత్తి ఒకరికిచ్చి యుద్ధం ఇంకొకరికి చేయమంటే ఎట్లా కేసీఆర్. ఇక కేసీఆర్ అన్నారు రాలే అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మళ్ళీ పాదయాత్రలు, ధర్నాలు, పోట్లాటలు మొదలైనాయి. తెలంగాణ ప్రధాన శత్రువు కాంగ్రెస్. ఇక రాష్ట్ర సంపదలపై కొన్ని గుంట నక్కలు కనేశాయి. ఇక మంచి పాలన కావాలంటే మళ్ళీ చంద్రబాబు రావాలంట. ఇలాంటి కుట్రలు పెసగొట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక హిందీ రచయిత వినోద్ కు జ్ఞాన్పీఠ అవార్డు. ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా 59వ జ్ఞాన్పీఠ అవార్డు ఎంపిక చేశారు. ఇక 88 ఏళ్లు వినోద్ షార్ట్ స్టోరీ రైటర్, కవి, వ్యాఖ్యాకర్త. దేశ అత్యున్నత సాహిత్య పురస్కారాలపై జ్ఞాన్పీఠ్ కు ఛత్తీస్గఢ్ నుంచి ఎంపికైన ఒకే ఒక్క రచయిత వినోద్ శుక్లా అనేది మనం చెప్పవచ్చు. ఇక కమిషన్లు రావనే మీరు రోడ్లు వేయాలి. బీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైల్. ఇక 10 ఏళ్ల కంటే 15 నెలల్లో ఎక్కువ రోడ్లు అభివృద్ధి. ఇక ఇప్పటి వరకు 4,000 కోట్ల విలువైన పనులు శాంక్షన్. ఇక పీపీపీ మోడల్, ట్రిపుల్ మోడల్ ప్రపోజల్ లేదు. ఇక హ్యూమ్ మోడల్ రోడ్లు డెవలప్మెంట్. ఇక రోడ్లను పట్టించుకోకుండా గత మంత్రి చండీయాగాలపై ఫోకస్. ఇక 7 నుంచి ఉప్పల్ ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేదు. బకాయించడంలో బీఆర్ఎస్ నేతలు పర్ఫెక్ట్ అని కామెంట్. ఇక మంత్రి కోమటిరెడ్డి చెప్పవని అబద్ధాలే బీఆర్ఎస్ నేతలు. ఇక అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో రోడ్లపై వాడివేడి చర్చ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజు మనం ఈనాడుకు సంబంధించింది, సాక్షి పేపర్ సంబంధించింది, ఆంధ్రజ్యోతికి సంబంధించింది మరియు నమస్తే తెలంగాణకు సంబంధించింది, ప్రభాత వెలుగు సంబంధించిన తెలంగాణ వార్తలు అనేది హెడ్లైన్స్ అనేది మనం ఈ పేపర్ సంబంధించిన ఈ పేపర్ వార్తలు అనేది చూస్తాం. అంటే కొన్ని ముఖ్యమైన వార్తలు మెయిన్ ఈ రోజు డీలిమిటేషన్ సంబంధించిన ఏదైతే నిన్న జరిగిన కోర్ కమిటీ సమావేశంలో డీలిమిటేషన్ తమిళనాడులో తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షన జరిగింది. ఈ కమిటీలో వాళ్ళు నిర్ణయాలు అనేది తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలు ఏంటంటే 25 సంవత్సరాలు వరకు ఎలాంటి డీలిమిటేషన్ చేయరాదు. ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే అది 1971 జనాభా ప్రతిపాదికన మాత్రమే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తర్వాత కేసీఆర్ కూడా ఈ రోజు నిన్న జరిగిన ఒక సమావేశంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. తర్వాత అసెంబ్లీలో రోడ్ల గురించి వాడివేడి చర్చ అనేది జరిగిందని మనం చెప్పవచ్చు ఈ రోజు వార్తలకు సంబంధించిన. తర్వాత యుఎస్ కి సంబంధించిన గోల్డ్ కార్డు కూడా దాదాపు 5 లక్షల గోల్డ్ కార్డు అమ్మినట్టు ఒక ప్రకటన న్యూస్ అనేది చూస్తున్నాం. అదే దాదాపు 43,000 కోట్లు వాళ్ళకు లాభం వచ్చినట్లు ట్రంప్ అనేది వెల్లడించడం, అంటే అమెరికా ప్రభుత్వం అనేది వెల్లడించడం జరిగింది. ఇలాంటి ముఖ్యమైన వార్తలు అనేది మనం చూసాం. అదేవిధంగా తెలంగాణలోని 10,954 పోస్టులకు భర్తీకి సంబంధించిన ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు రెవెన్యూ అధికారులు, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో గ్రామ పాలనా అధికారికి సంబంధించిన పోస్టులు అనేది భర్తీ చేయాలని ప్రభుత్వం. అదేవిధంగా 7,000 పైగా ఏదైతే అంతకుముందు విఆర్ఓలు ఉన్న వారికి అవకాశం ఇవ్వనుంది. మిగతా పోస్టులు అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఆ పోస్టులు అనేది భర్తీ చేయనుంది. మనం ఒక న్యూస్ అనేది చూసినాం. అదే తరహా ఛత్తీస్గఢ్కి చెందిన అశోక్ శుక్లాకు జ్ఞాన్పీఠ 58వ జ్ఞాన్పీఠ అవార్డు కూడా దక్కడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగిన ఐపీఎల్ కి సంబంధించిన ఆర్సీబీ మరి కోల్కతా ఈడెన్ గార్డెన్ లో జరిగిన తొలి మ్యాచ్ లో ఆర్సీబీ అనేది ఘన విజయం సాధించడం జరిగింది. ఇలాంటి న్యూస్ అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు కూడా ఇవ్వాలనుకుంటే సలహాలు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎన్ న్యూస్. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.